నహుషుడు చంద్రవంశంలోని ఒక మహారాజు. నహుషుడు తల్లిదండ్రులు ఆయుస్, ప్రభ. అతని భార్య ప్రియంవద. ప్రియంవద ద్వారా అతనికి యతి, యయాతి, సంయతి, ఆయతి, వియతి, కృతి అనే కుమారులు జన్మించారు. నహిషుడికి వేరే వేరే పురాణాల ప్రకారం 2 భార్యలు ఉన్నారు. శివ మరియు పార్వతీ దేవతల కూతురు అశోక సుందరి. పిత్తుల వంశం నుండి జన్మించిన విరాజ భార్యగా మరో పురాణాలలో కనిపిస్తుంది. నహుషుడు రాజ్యాన్ని పరిపాలిస్తున్నప్పుడు 100 యాగాలు చేశాడు. ఇంద్రుడు వృత్రుడిని చంపాడు. స్వర్గరాజ్యానికి తాను అనర్హుడని భావించి సరస్సులో దాక్కున్నాడు. తరువాత స్వర్గపాలనకు ఎవరు అర్హులో ఆలోచించి ఋషులతో సంప్రదించి నహుషుడే సరైనవాడని నిర్ణయించుకున్నారు. దేవతలు నహుషుని స్వర్గ పాలకుడిగా చేశారు. ఆ పదవి లభించిన తర్వాత అతను గర్వం పెరిగింది. శచీదేవిని కోరుకుంటాడు. శచీదేవి విష్ణువును ప్రార్థిస్తుంది. విష్ణు సలహా మేరకు ఆమె నహుషుడిని సప్తర్షులు పల్లకిలో తన వద్దకు రావాలి అని అడుగుతుంది. దురదృష్టకర పరిస్థితిలో నహుషుడు పల్లకిని మోస్తున్న సప్తర్షులలో ఒకరైన అగస్త్య మహర్షిని కాలితో తంతాడు. ఆ మహర్షి నహుషుడిని 10,000 సంవత్సరాలు సర్పంగా ఉండమని శపిస్తాడు. అగస్త్యుడిని క్షమాపణ కోరినప్పుడు తన ప్రశ్నలకు సమాధానం చెప్పేవారు ఆ రోజే శాపం నుండి విముక్తి పొందుతారని చెబుతారు. అప్పటినుండి నహుషుడు సర్పరూపంలో ద్వైత అడవిలో తిరుగుతున్నాడు. పాండవులు అడవిలో ఉన్న సమయంలో వారు గంధమాదన పర్వతాన్ని దాటి ద్వైతవనంలోకి ప్రవేశిస్తారు. అక్కడ తిరుగుతున్న భీముడిని నహుషుడు తన తోకతో బంధిస్తాడు. తన సోదరుడి కోసం వెతుకుతున్న ధర్మరాజు దానిని చూసి ఆశ్చర్యపోతాడు. ధర్మరాజు తనను వదిలేమని అడిగినప్పుడు తన ప్రశ్నలకు సమాధానం ఇస్తే వదిలేస్తానని చెబుతాడు. తన ప్రశ్నలన్నింటికీ సరైన సమాధానాలు ఇచ్చినందుకు ధర్మరాజుకు ధన్యవాదాలు చెప్పి శాపం నుండి విముక్తి పొందుతాడు. నెక్స్ట్ వీడియోలో ఇంద్రుని శాపం ఎలా వచ్చింది, నహుషుడు ధర్మరాజుని ఏమీ అడిగాడు తెలుసుకుందాము. ఇలాంటి మరిన్ని చారిత్రక కథలు తెలుసుకోవడానికి వీడియోకి లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.